మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ పెద్ది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తొలి వారంలో భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా ఏంటో చూపించింది. ఇక రెండో వారం నుంచి కలెక్షన్లు తగ్గడంతో ఆశించిన స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. వీకెండ్లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అందుకున్న వీక్ డేస్లో మాత్రం వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, 19వ రోజు వసూలు ఎలా ఉన్నాయి, వీటి గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. పెద్ది సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ మార్కెట్, ఓవర్సీస్ హక్కులు కలిపి ఈ సినిమా సుమారు 220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం పెద్ది బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం 230 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సింది. షేర్ లెక్కలను గ్రాస్ కలెక్షన్స్గా మార్చి చూస్తే దాదాపు 440 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు సాధించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను అందుకుంది. అయినప్పటికీ రామ్ చరణ్ స్టార్ పవర్, భారీ ప్రమోషన్స్ కారణంగా తొలి రోజు ప్రీమియర్స్ నాడు 18.5 కోట్లు, తొలి రోజు 47.2 కోట్లు అందుకుంది. ఇలా తొలి వారంలో 193.55 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ పడిపోయాయి. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 18వ రోజు పెద్ది అన్ని భాషల్లో కలిపి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 2.82 కోట్ల నెట్ వసూలు సాధించింది. 17వ రోజుతో పోలిస్తే సుమారు 44% పెరుగుదల నమోదైంది. 18 రోజుల్లో పెద్ది సినిమా మొత్తం నెట్ కలెక్షన్స్ 234.27 కోట్లకు చేరుకోగా గ్రాస్ కలెక్షన్స్ 276.43 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న పెద్ది మూవీ 52.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో పెద్ది మొత్తం కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 329 కోట్లకు చేరాయి. కొన్ని ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా 330 కోట్ల మార్కును కూడా దాటినట్లు తెలుస్తుంది. అయితే 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 67% పెట్టుబడిని రికవర్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇంకా 100 కోట్లకు పైగా రికవరీ లోటు ఉందని అంచనా. దీంతో బాక్సాఫీస్ పరంగా పెద్ది కమర్షియల్ సక్సెస్ సాధించడం కాస్త కష్టమేనని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ఇక 19వ రోజు అంచనా కలెక్షన్స్ పరిశీలిస్తే ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మా ఇంటి బంగారం వంటి కొత్త సినిమాలు థియేటర్లకు రావడంతో పెద్దికి మరింత పోటీ ఎదురైంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే 19వ రోజు కేవలం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్యలో ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్లో కూడా 50 లక్షల లోపే వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇండియా నెట్ కలెక్షన్స్ 236 కోట్లకు, గ్రాస్ వసూలు 280 కోట్లకు చేరగా ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ 330 కోట్ల చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే పెద్ది ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మార్కులు దాటేసిందని మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మీరు పెద్ది మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? అలాగే పెద్ది టోటల్ రన్ టైంలో ఎంత కలెక్ట్ చేసింది అనుకున్నారో కూడా కామెంట్ చేయండి.